లోని మురళీనగర్ వద్ద అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. యానం కాకివారి వీధిలో నివసిస్తున్న 48 ఏళ్ల పాలెపు శ్రీనును దుండగులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. రోడ్డు పక్కన ఇసుక గుట్టలో ఉన్న శవాన్ని యానం గస్తీ పోలీసులు కనుగొన్నారు. హత్యకు గురైన శ్రీను ప్రొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. సమిశ్రాగూడెం మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ డెలివరీ కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే ఒకరోజు తర్వాత లక్ష్మికి ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆలస్యంగా ఆపరేషన్ చేయడం వల్లే బిడ్డ చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. నేను ఉన్న మాట మాట్లాడాను మీ టాబ్లెట్ ఉన్నారు ఇవ్వలేదని చెప్పారు. నీ ఎలుపు మాట ఉన్న మాట నా యాభై టాబ్లెట్ ఉంది, నా బిడ్డ చిగుతుందని చెప్పింది.